అండి యుద్ధ అభ్యాస్ is a joint military exercise between India and యూకే అన్నాను. ఫ్రాన్స్కి ఇండియాకి ఉన్న మిలిటరీ ఎక్సైజ్ ఆల్రెడీ మనం మిత్రశక్తి గురించి డిస్కస్ చేసాం. అండ్ ఐఎన్ఎస్ ఇందిరా గురించి కూడా డిస్కస్ చేసాం. ఇందిరా ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. యుద్ధ అభ్యాస్ ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. నొమాడిక్ ఎలిఫెంట్ ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్. సో అవన్నీ ఒకసారి చూసుకోండి. మిత్రశక్తి ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇండియాకి ఫ్రాన్స్కి ఏముంది అది కూడా ఒకసారి చూసుకోండి. వరుణ ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. జర్మనీతో ఏమైనా ఉన్నాయా, ఇలా కొన్ని కంట్రీస్లో అయితే ఒక్కొక్క ఎక్సైజెస్ ఉన్నాయి. సో అవన్నీ గుర్తుపెట్టుకోవడం మనకే బెస్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏతో అయితే మనకు 3 to 4 మిలిటరీ ఎక్సైజెస్ ఉన్నాయి. సో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ మెయిన్గా కరెంట్ అఫైర్స్లో వచ్చేవైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్, విత్ రెఫరెన్స్ టు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1921లో. ఎంతమంది ఉంటారు? 22 మెంబర్స్. ఆ 22 మెంబర్స్లో 15 ఆర్ ఫ్రమ్ లోక్సభ అండ్ రెస్ట్ అంటే ఎంత, 7 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ రాజ్యసభ. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 22 మెంబర్స్. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. 7 ఆర్ ఫ్రమ్ రాజ్యసభ అండ్ 15 ఆర్ ఫ్రమ్ లోక్సభ. సో రాంగ్. ఏ మినిస్టర్ కెనాట్ బి ఎలెక్టెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద కమిటీ. ఎస్ అండి, మనకు కొన్ని కమిటీస్ ఉన్నాయి, ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని. ఆ కమిటీస్ అన్నీ ఒకసారి చూసుకోండి. మినిస్టర్ కెనాట్ బి ఏ మెంబర్. సో ఓన్లీ బి ఈజ్ ద కరెక్ట్. థర్డ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు బార్డర్స్ విత్ సౌదీ అరేబియా అండ్ ఇస్రాయేల్, జార్డన్, సిరియా, ఉక్రెయిన్. నేను చెప్తున్న కంట్రీస్ అన్నీ ఒకసారి చూసుకోండి. చైనా, రష్యా, ఉక్రెయిన్, పోలాండ్, ఈవెన్ బెలారస్, ఇస్రాయేల్, జార్డన్, సిరియా, సుడాన్. ఈ కంట్రీస్, ప్రతి ఒక్క కంట్రీస్ బార్డర్స్ ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే నంబర్ ఆఫ్ టైం న్యూస్లో రిపీట్ అవుతూనే ఉంటాయి. సో వీటి బార్డరింగ్ ఏంటి అంటే జార్డన్, ఎస్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో 134 ఈజ్ ద ఆన్సర్. ఫోర్త్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది ప్రెస్బయోపియా. మనకు ఆల్రెడీ సైట్ గురించి తెలుసు. హైపర్ మయోపియా సైట్స్ అంటే దూరం ఉన్న ఆబ్జెక్ట్స్ కనపడవు, దగ్గరున్న ఆబ్జెక్ట్స్ కనపడవు. మనకు 2 టైప్ ఆఫ్ సైట్సే తెలుసండి. దూరం ఉండే ఆబ్జెక్ట్స్ కనపడవు, దగ్గరుండే ఆబ్జెక్ట్స్ కనపడవు అని. అండ్ ప్రెస్బయోపియా అంటే ఏంటి అంటే ద ఐ కండిషన్ కాజింగ్ ఏ గ్రాడ్యువల్ లాస్ ఆఫ్ ఐస్ ఎబిలిటీ టు ఫోకస్ ఆన్ నియర్ బై ఆబ్జెక్ట్స్. ఎస్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రెస్బయోపియా. దీని కారణాలు ఏంటి అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకు వస్తుంది, స్పెక్టకల్స్ యూజ్ చేయాలా వద్దా. కొంతమంది అంటుంటారు స్పెక్ట్స్ యూజ్ చేస్తే కూడా సైట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అని. సో ఇట్స్ నాట్ అండి, ఇట్స్ రాంగ్. బికాజ్ మన లెన్స్ని కరెక్ట్ చేస్తుంది కాబట్టి ఇట్స్ బెస్ట్ టు యూజ్ స్పెక్టకల్స్. సో ప్రెస్బయోపియా ఏంటి అంటే నియర్ బై ఆబ్జెక్ట్ని గ్రాడ్యువల్లీ విజనరీ తగ్గించడం. ఫిఫ్త్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్స్ క్వాంటమ్ గ్రావిటీ. క్వాంటమ్ గురించి ఇంపార్టెంట్. ఎమర్జింగ్ టెక్నాలజీ, సూపర్ కంప్యూటర్స్, క్వాంటమ్ టెక్నాలజీ, సెమీ కండక్టర్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. క్వాంటమ్ గ్రావిటీ అంటే ఏంటంటే ఇట్ సీక్స్ టు డిస్క్రైబ్ గ్రావిటీ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ క్వాంటమ్ మెకానిజం. సో బి ఈజ్ ద ఆన్సర్. సిక్స్త్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరోపియన్ ఎకనామిక్ కారిడార్ ఆర్ కరెక్ట్. ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరోపియన్ ఎకనామిక్ కారిడార్ G20 సమ్మిట్లో స్టార్ట్ అయింది. ఎస్, ద కారిడార్ విల్ కన్సిస్ట్ ఆఫ్ రైల్, షిప్స్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్. ఎస్, కరెక్ట్. IMEC కన్సిస్ట్ ఆఫ్ 2 కీ కారిడార్స్. ఏంటి? ఒక కారిడార్ వచ్చి ద ఈస్ట్ కారిడార్ కనెక్టింగ్ టు ద గల్ఫ్ అండ్ నార్త్ కారిడార్ కనెక్టింగ్ టు గల్ఫ్ ఆఫ్ యూరోప్. సో 3 మెంబర్ నేషన్స్ ఇంక్లూడ్ ఇండియా, యూరోపియన్, చైనా, సౌదీ అరేబియా, UAE. దోస్ ఆర్ రాంగ్ అండి, బికాజ్ మెంబర్ కంట్రీస్ వాళ్ళంతా కాదు. ఫ్రాన్స్, జర్మనీ వాళ్ళంతా ఇంక్లూడ్ అయినారు, చైనా ఇంక్లూడ్ అవ్వలేదు. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ 1, 2, 3. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. కొలీజియంకి సంబంధించి ఏ ఆర్టికల్ లేదండి, ఆర్టికల్ లేదు, యాక్ట్ కూడా లేదు. త్రూ ఎవల్యూషన్, సుప్రీంకోర్టు యొక్క ఎవల్యూషన్ ద్వారా వచ్చింది ఇది. ద
The provision related to collegium system are mentioned in Article 217. No. The Supreme Court collegium is headed by the Chief Justice of India. Yes, this is correct. Government cannot seek clarification on the collegium choice of అంటే దానికి అవకాశం కూడా లేదా అడగడానికి. నో వీ హ్యావ్. సో ద ఆన్సర్ ఈజ్ 2 ఈజ్ ద కరెక్ట్. అల్జైమర్ డిసీజెస్ బ్రెయిన్కి సంబంధించిన డిసీజెస్ అండి. పార్కిన్సన్ డిసీజ్, అల్జైమర్ డిసీజ్, ఈ డిసీజెస్ నెంబర్ ఆఫ్ టైం ఈ మధ్య బ్రెయిన్ ఫంక్షనింగ్ తక్కువ అయిపోయి మర్చిపోవడం అలాంటివన్నీ చేస్తున్నారు. అమీబియాటిక్ డిసీజ్ అనేది కూడా వస్తుంది. సో చూసుకోండి, ఇట్ ఈస్ న్యూరో జనరేటివ్ డిసీజ్. అండ్ గ్లేషియల్స్ మెల్టింగ్, పెద్ద పెద్ద గ్లేషియల్స్ అన్నీ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వల్ల గ్లేషియర్స్ అనేది మెల్ట్ అవుతున్నాయి. మనం COP21 ఇనిషియేటివ్ తీసుకొచ్చాం. ఏంటి, ప్యారిస్ <2 degrees 1.5 to 2 degrees మధ్యలోనే మెయింటైన్ చేయాలి అని. సో అదంతా ఒకసారి చూసుకోండి. ఈ గ్లేషియర్స్ ఎక్కడుంది అంటే ఆన్సర్ ఈజ్ ఐస్లాండ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అగ్ని 5, దీని గురించి మీరే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారు తీసుకొచ్చిన ఇనిషియేటివ్. పఠాన్ అంటే ఏంటి, పృథ్వీ, ఆకాష్, త్రిశూల్, నాగ్ అండ్ అనదర్ ఐఎమ్ నాట్, అగ్ని. పృథ్వీ, ఆకాష్, త్రిశూల్, నాగ్ అండ్ అగ్ని. సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఏంటి, ఎయిర్ టు ఎయిర్ అంటే ఏంటి, ఒకసారి చూసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ ఏంటి 1 or 2, 1, 2, 3 ఆర్ ఆల్ ది అబోవ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇట్స్ ఇంపార్టెంట్, న్యూస్లో ఉంది. అగ్ని 5 కూడా న్యూస్లో ఉంది, అది కూడా ఒకసారి చూసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.